బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహబూబ్ నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. జూరాల డ్యాం పై బైక్ స్కిడ్ అవ్వడంతో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను మహబూబ్ నగర్ ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా చికిత్స పొందుతూ శివ, గణేష్ అనే ఇద్దరు యువకులు మృతి చెందారు. మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహబూబ్ నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. జూరాల డ్యాం పై బైక్ స్కిడ్ కావడంతో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను మహబూబ్ నగర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శివ, గణేష్ అనే ఇద్దరు యువకులు మృతి చెందారు. మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకొండ అందిస్తారు. రామకొండ, చెప్పండి. థ్యాంక్ యూ. అయితే మహబూబ్ నగర్ జిల్లా అయితే జూరాల ప్రాజెక్టులో నిన్న రాత్రి 11 గంటల సమయంలో కూడా ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లా బాలనగర్ మండలం చెందిన ముగ్గురు యువకులు కూడా జూరాల ప్రాజెక్ట్ ను సందర్శించేందుకు నిన్న మధ్యాహ్నం సమయంలో బయలుదేరినట్టుగా ప్రాథమిక సమాచారం తెలిసింది. అక్కడ సాయంకాలం వేళలో దాదాపు 9 నుంచి 10 ప్రాంతాల్లో కూడా అక్కడనే వాళ్ళు జూరాల ప్రాజెక్ట్ ను సందర్శించారు. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని పూర్తిగా వారు ప్రాజెక్టు ను సందర్శించే పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి సమయంలో అయితే గద్వాల జిల్లా ఎడమ ప్రాంతం రావడానికి వాళ్ళ సొంతగా ఊరికి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. అయితే బైక్ అతివేగంగా నడపడం, బ్రేక్ కట్ట చూసుకోకపోవడమే ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికంగా సమాచారం తెలిసింది. అయితే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. వారిని ముగ్గురు యువకుల్లో కూడా ఇద్దరికి సీరియస్ కావడంతో వెంటనే మొదటగా గద్వాల జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మహబూబ్ నగర్ జిల్లాకు ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆ మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రిలో నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ట్రీట్మెంట్ నడవంతో ఇవాళ ఉదయం 6 గంటల ప్రాంతాల్లో కూడా గణేష్, శివ అనే ఇద్దరు యువకులు కూడా మృతి చెందినట్టు తెలుస్తుంది. వీళ్ళు సొంతం బాలనగర్ మండల కేంద్రం చెందినతో పాటు అంతే వాళ్ళంతా దోస్తులు కావడంతో కూడా వాళ్ళు పూర్తిగా ఆ కుటుంబ సభ్యులు కూడా విషాదించాలని అందుకునే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇద్దరు మృతి చెందడంతో ఒకరి పరిస్థితి మరింత విషయం కావడంతో జిల్లా ఆసుపత్రి నుంచి కూడా హైదరాబాద్ తరలించే ప్రయత్నంగా తరలించాలని చెప్పి వైద్యులు తెలియజేస్తున్నారు. ఇంకా ఏదైనప్పటికీ కూడా అక్కడ జూరాల ప్రాజెక్టు వాటర్ ఫ్లోడ్ పెరగడంతో కూడా అక్కడ జూరాలని పూర్తిగా వీక్లీగా సందర్శించే ఏదైతే ఉంటారో వారు పూర్తిగా సందర్శకులు పెరిగే ప్రాంతం పూర్తిగా లైట్లు లేనట్టుగా తెలుస్తుంది. అయితే స్పీడ్ బ్రేకర్ ఎక్కువ ఉండడం వల్లనే, స్పీడ్ రావడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తుంది. ఏదైనప్పుడు కూడా ఇద్దరు యువకులు మృతి చెందడంతో వారి కుటుంబాల్లో కూడా పూర్తిగా విషాదించాలని అనుకుని తెలుపుకోవచ్చు. థ్యాంక్ యూ రామకొండ.